నూతన కౌలు చట్టాన్ని చట్టబద్ధం చేస్తామని నమ్మబలికి ఓట్లు వేయించుకుని ఇప్పుడు కౌలు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఏపీ కౌలు రైతుల సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి తుళ్లూరు గోపాల్ అన్నారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో 3 గంటల దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 20 నెలలు గడుస్తున్నా కౌలు రైతులకు ఇచ్చిన హామీని కనీసం ప్రస్తావించలేదన్నారు. అన్నదాత సుఖీభవ కౌలు రైతులకు ఇవ్వలేదని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం కౌలు రైతు చట్టాన్ని సవరించి మాకు పెట్టుబడి సాయం ఇవ్వాలని కోరుతున్నామన్నారు. అనంతరం కౌలు రైతు సంఘం అధ్యక్షులు ముత్యాల గురునాథం మాట్లాడారు. గత ప్రభుత్వం చెయ్యని కౌలు రైతుల చట్ట సవరణ చేస్తామని నమ్మబలికి అధికారంలోకొచ్చారని అన్నారు. రాష్ట్రంలో కౌలు రైతులు 32 లక్షల కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికీ 3 అసెంబ్లీ సమావేశాలు జరిగాయని, ఇప్పటికీ కౌలు రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా మారిన ప్రభుత్వం వారికి ఉచితంగా భూములు కేటాయించడంలో నిమగ్నమైందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. ఈ దీక్షలో కౌలు రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు, కౌలు రైతులు పాల్గొన్నారు. పేరు తుళ్లూరు గోపాలు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శిని. ఈరోజు కౌలు ఒప్పందాలు చేసుకొని రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని కౌలు సాగు చేస్తున్నటువంటి కౌలు రైతులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గర 36 గంటల నిరసన దీక్షలు చేపట్టేదానికి ఈదులోకి వచ్చినాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క విధానాలు వైఫల్యం చెందిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి కౌలు చట్టం దుర్మార్గంగా ఉందని, మేము వస్తే అధికారంలోకి నూతన కౌలు చట్టం తీసుకొస్తామని చెప్పి నమ్మబలికి ఎన్నికల్లో కౌలు రైతుల దగ్గర ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినటువంటి ఈ ప్రభుత్వం సుమారుగా 20 నెలలు దాటినా కూడా ఇప్పటికీ 3 అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ 3 అసెంబ్లీ సమావేశాల్లో నూతన కౌలు చట్టం తీసుకొస్తానని, చట్టబద్ధం చేస్తానని హామీ ఇచ్చి మనం నమ్మించి ఊరిస్తూ ఉంది తప్పక ఇంతవరకు కౌలు రైతులకి నూతన కౌలు చట్టం తెలియదు. రైతులకు ఇస్తానన్నటువంటి పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు కౌలు రైతులకు కూడా ఇవ్వాల. అందుకని విజిగి వేసారిపోయి అనేక ప్రయత్నాలు చేసి ఈరోజు నిరసన దీక్షలకు దిగాం. ఈ నిరసన దీక్షలు చూసైనా సరే ప్రభుత్వం చెలిచ్చి కొద్దిగైనా సరే కౌలు రైతులకే నూతన కౌలు చట్టం తీసుకొస్తుందని, ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందొద్దని, అదేవిధంగా కౌలు రైతులకి అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద బడ్జెట్ కేటాయిస్తుందనే ఆలోచనతో ఈ నిరసన దీక్షలు చేశాం. ఈ నిరసన దీక్షలైనా సరే ఆలోచించి ఈ ప్రభుత్వం మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, కౌలు రైతులకు నూతన కౌలు చట్టం తెమ్మని. గురునాథం, జిల్లా కౌలు రైతుల సంఘం అధ్యక్షుల్ని. ఈరోజు ఈ శిబిరం ఏర్పాటు చేయటం, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలించి ఆ పరిపాలనలో కౌలు రైతులకి ఏ సమస్య కూడా తీరని సందర్భంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాబోయే ముందు వాగ్దానం చేసింది, కౌలు రైతులకి అన్ని రకాల ఆ ప్రభుత్వం చేయలేనిది మేము చేస్తాము, దానికని మీరు మాకు ఓట్లేసి గెలిపించండి అనే పద్ధతిలో రైతాంగాన్ని ఉసిగొలిపింది. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు చేయలేదు కదా కౌలు రైతులకి అందరికి కూడా, దానికని ఈ ప్రభుత్వం శాసదేమో అని చెప్పి కౌలు రైతులందరూ కూడా, ఈ రాష్ట్రంలో 1 కోటి మంది కౌలు రైతులు కుటుంబాల్లో 32 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి ఇంటికి 3 వేసుకున్న 1 కోటి మంది ఆ రకమైన ఓటర్స్ కూడా అందరూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు వేయటం జరిగింది. ఆ సందర్భంలో ఈ రోజుకు 3 అసెంబ్లీ సమావేశాలు, 3 బడ్జెట్లు జరిగినాయి. కానీ ఎదురు చూస్తున్నాం, బడ్జెట్లన్నా మా ప్రతిపాదనని ముందుకు తీసుకొచ్చి కార్డులు, ఎల్ఐసి కార్డులు, అన్నదాత సుఖీభవ, రైతులకి వీర్య సప్లై, కౌలు రైతులకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కల్పిస్తానని అనుకుంటే ఈ రోజుకు కూడా ఏమీ దాన్ని ఊసేలేదు. ఈ ప్రభుత్వంలో మొన్న బడ్జెట్లో 9,000 కోట్లు రైతాంగానికి, వ్యవసాయానికి ప్రపోజల్ పెట్టింది. దాంట్లో కనీసం ఈ రకమైన పరిస్థితుల్లో కూడా 6,000 కోట్లు ఇప్పుడు బడ్జెట్లో పెట్టింది. అంటే 3,000 కోట్లు బడ్జెట్లోనే తగ్గించేసింది. ఇంకా కౌలు రైతులకి ఏమిస్తారు, రైతులకి ఏమిస్తారు. కాబట్టి రైతాంగం ఈ రోజు ఏ పరిస్థితుల్లో ఉందంటే, ఎలాంటి ఈ ప్రభుత్వం కూడా రైతుల పట్ల విస్మరించి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకి మొత్తం కూడా ఊడిగం చేస్తూ కూర్చుంది. ఆదాని అంబానీలకి భూములు దారాదత్తం చేసేదానికే ఈ ప్రభుత్వం ఉన్నది. రైతులకి ఆ భూమి మీద కష్టపడి ఈరోజు కౌలు గిట్టుబాటు కాకపోయినా పుట్టెడు కౌలు ఇచ్చి 35-40 వేలు పెట్టుబడి పెట్టి పెళ్ళాం పుస్తుల్లో కూడా మొత్తం కూడా కుదవబెట్టుకొని వ్యవసాయం చేస్తుంటే ఈరోజు ప్రభుత్వం దాన్ని విస్మరిస్తుంది. దానికని గట్టిగా ఈ రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదానికి
ప్రజలు రైతులు అందరూ కూడా కలిసికట్టి వ్యవసాయ కార్మికులు రైతాంగం కూడా మద్దతు ఇస్తున్నారు. దీన్ని బలోపేతం చేసేదానికి రాబోయే రోజుల్లో ఇంకొంత ముందు ఉద్యమం చేస్తామని చెప్పి ప్రజలకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈ రకంగా రైతులు మన ఇంటికి ఆడబొడిసేస్తే ఎలాగా ఉంటుందో మీరు చూడండి. ఆమె కన్నీళ్ళు పెట్టుకోకుండా ఆనందదాయకంతో పంపించాలని కోరుకుంటాం కుటుంబంలో. అలాంటిది ఆ రకంగా పంపిస్తే ఆ ఇంటికి శ్రేయస్సుగా ఉంటుంది అనేది ఆ కుటుంబం అనుకుంటుంది. కానీ ఈరోజు ప్రభుత్వం రైతులు కన్నీళ్లుగా భూమి మీద పడితే వినాశన కాలం ప్రభుత్వానికి దాపరిస్తుందని చెప్పి మేము ఈ రకంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కలమేలుకోకపోతే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. ఈ రప 3 సీట్లకు కూడా మీరు పరిమితం అవ్వాల్సి వస్తుంది. దానికదే ప్రతిపక్ష హోదా అవతల ప్రభుత్వానికి లేదు, మీకు కూర్చునే హక్కు కూడా లేకుండా చేస్తారు ప్రజలు అని చెప్పి ఒకసారి తెలియజేస్తున్నాం. ఈ అసెంబ్లీ సమావేశాలైనా కౌలు రైతులకి చట్టాన్ని సవరించి ఖచ్చితంగా అన్ని బెనిఫిట్లు ఇచ్చేదానికి మీరు తోడ్పడాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.